నమస్తే వెల్కమ్ టు బీటీజీ న్యూస్. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన భారతీయ యువసేన అధికారి భార్యపై ఆమె స్నేహితుడు డ్రగ్స్ ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసి బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్న దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. బాధితురాలు 2025 ఫిబ్రవరి 8న హోటల్లో అయాజ్ తాజ్ మధారానే అనే వ్యక్తిని కలిసిన సమయంలో అతడు శీతల పానీయంలో మత్తుమంది కలిపి ఇచ్చి స్పృహ తప్పించే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి పలుమార్లు వేధింపులకు గురి చేశాడు. అసభ్యకర ఫోటోలు వీడియోలు తీసి బెదిరించారు. మే 31న కాల్మేశ్వర్ లో మౌలానా సాయంతో బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు తన భర్తకు విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో అయాజ్ తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు బాధితురాలి నుంచి 4 లక్షలు కాజేశారని విచారణలో తేలింది. మతం మార్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా కోసం గాలింపు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.